ఏమవసరం? నిన్నన్నాడా ప్రియా సోదరి మల్లెపూలు పెట్టవద్దని నీకు చెప్పాడా? పార్వతి నువ్వు మల్లెపూలు పెట్టొద్దు అని నీకు చెప్పాడా? కృష్ణకుమారి గారు నువ్వు మల్లెపూలు పెట్టవద్దు అని నీకు చెప్పాడా? మరి ఇలాగా స్త్రీలమి మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు, షాలే పాస్టర్ గారు క్షమాపణ చెప్పాలి. మరి ఆ రోజు మణిపూర్ ఘట్టంలో స్త్రీలని నగ్నంగా ఊరేగించారే. నగ్నంగా ఊరేగించినప్పుడు మరి జర్నలిస్ట్గా ఉన్న నీవు ఒక్క మెసేజ్ ఒక్క మాటన మాట్లాడావా? రోడ్డు మీద ధర్నాలు చేశారా? మేము మహిళా మండలు అలా ఇలా అని పలుకుతున్న వారులారా ఒక్క మాటన ప్రస్తావించారా? వారి స్త్రీలు కదా. శాలేమన్నా తన సంఘములో వారికి, తన చర్చిలో ఉన్న వారికి ఎగ్జాంపుల్గా మాట్లాడాడు. దానికి పిచ్చి మెంటలెక్కిన వారందరూ కూడా ఈరోజు మగవాళ్ళకు కూడా పిచ్చి ఎక్కి మెంటలెక్కి మరి మణిపూర్ ఘటనలో మరి ఎక్కడికి పోయారు మీరందరూ? ఇప్పుడు వచ్చి మల్లెపూలు ఇలాగ మాట్లాడారు, మేము బజారు వాళ్ళమా అని ప్రస్తావిస్తున్నారు. మరి మణిపూర్ ఘటనలో మరి మీరు ఎక్కడికి వెళ్ళారు? స్త్రీలని నరి రోడ్లలో నగ్నంగా వస్త్రాలు ఒంటి మీద లేకుండా ఊరేగించారు కదా. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు? మరి మేరీ మాతని అనగా మరియమ్మని మరి చూడండి, ఆ క్లిప్పులు చూడండి. మరి వాళ్ళని ఏం చేయాలి? మరియమ్మను భయంకరంగా 100 మంది చేత పొనుకుంది. మరియమ్మ 100 మంది చేత పొనుకుందని కరుణాకర్ గారు గుజ్జారోడు మాట్లాడాడుగా. మేరియమ్మ స్త్రీ కదా, మరియమ్మ స్త్రీ కదా. యేసు ప్రభు వారు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న యేసు ప్రభు వారిని భూత పుస్తకం అన్నారు బైబిల్ గ్రంథాన్ని. యేసు ప్రభు వారు మరి అక్రమ సంబంధాలకు పుట్టినవాడు అన్నారు. మా మనోభావాలు దెబ్బతీయట్లేదా? క్రైస్తవులుగా మా మనోభావాలను దెబ్బతీయట్లేదా? మత కలహాలు సృష్టిస్తున్న వారికి ఇలాంటి నీచులకి బుద్ధి ఎందుకు చెప్పట్లేదు? ఇలాంటి నీచులు మత కలహాలు సృష్టిస్తున్నారు కదా. బైబిల్ గ్రంథాన్ని భూత పుస్తకం అన్నారు. మరియమ్మ తల్లిని అక్రమ సంబంధాలకు పుట్టినవాడు యేసు ప్రభు అన్నారు. ఆ వీడియో క్లిప్పులు ఉన్నాయి. ఏమమ్మా జర్నలిస్ట్ ప్రియా సోదరి, ఎక్కడికి వెళ్ళావు? మరియమ్మని తిట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? మరియమ్మని భయంకరంగా తిట్టారు కదా. ఆమె స్త్రీ కదా. కొన్ని కోట్ల మంది ప్రజలలో మరి ఆరాధిస్తున్న మరియమ్మని దూషిస్తారు. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ఎక్కడ ఉన్నారు? ఈరోజు శాలేమన్నా అనకకుండా తన సంఘములో వారికి ఒక ఉపమానం రీతిగా ఎగ్జాంపుల్గా ఆయన చెప్పాడు. ఎవరో చెప్పిన ఆ మాటని ఆయన దానిని తీసుకొని సంఘములో వారికి ఉపమాన రీతిగా ఎగ్జాంపుల్గా చెప్పాడు. దీనికి తప్పేంది? నష్టమేంది? మిమ్మల్ని అన్నాడా? ప్రియా సోదరి నువ్వు పూలు పెట్టుకొని తిరగొద్దు, నువ్వు తిరిగితే బజార్ మనిషి అని నిన్ను అన్నాడా? చాలా మంది నీకు చెప్పలేదే. మరి మణిపూర్ ఘటనలో స్త్రీలని నగ్నంగా ఊరేగించారు. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? 2024 సంవత్సరంలో జరిగింది కదా మణిపూర్ ఘటన. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు ఎక్కడున్నారు? చాలా మంది మగ మనుషులు కూడా, మగవాళ్ళు కూడా వాడు ఎవడో తెలియదు. వాడు అసలు ఇంతవరకు అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? మణిపూర్ ఘటనలో స్త్రీలని రోడ్ల మీద ఊరేగించినప్పుడు ఎక్కడికి వెళ్ళావురా? సొంత దౌర్భాగ్యుడా, నీచుడా, నిష్కమైన సాలే కుత్తే, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? శాలేమన్నను వాడు వీడని ప్రస్తావిస్తున్నావు. నువ్వు ఎవడురా అసలుకి? నువ్వు బయటికి రారా, నువ్వు బయటకు వచ్చి మాట్లాడు. వీడంటాడు ఈ బోకర్ గాడు లలిత్ కుమార్ గాడు నిన్న యాంకర్ ముందల వీధుల్లోకి రాండిరా, వీధుల్లోకి వచ్చి సువార్త చెప్పండి రా. వీడు ఈ బోకర్ గాడు లలిత్ కుమార్ గాడు మత బీజాలని మతాల మధ్య చిచ్చు పెట్టేవాడు. హిందువులందరూ అంతా
సువార్త అడ్డగిస్తారంట, అడ్డగించాలంట. వీడి మాటలు చూడు. నేషనల్ ఛానల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. ఆ ఛానల్లో ఈడంటాడు, ఈ బోకరగాడు లలిత్ కుమార్ గారు ఒక పక్కన ఉన్న ఒక దేవుని సంబంధి మాట్లాడుతూ ఉంటే, రే మీరు ఆగండ్రా, మీరు వత్తాసు పలుకుతారేంటిరా, ఈ ముండ బయటకు వస్తే తెలిసింది ఈ ముండ బతుకేందో, నువ్వు రారా బయటికి, నువ్వు రారా, సరైన పూజ నీకు చేయకపోతే అప్పుడు అంటురా, మరి నువ్వు రారా, అక్కడెక్కడ కూర్చొని మాగటం కాదురా, కుక్కలాగా కుక్క, నువ్వు రా బయటికి రా, నువ్వు రారా బయటికి. నేషనల్ ఛానల్లో చూస్తున్నారా ఈ బోకరగాడు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్న ఈ బోకరగాడు ప్రసాదు అనే వ్యక్తి మాట్లాడుతుంటే శాలేమన్నా ఆయన తన సంఘములో చెప్పుకున్నాడు, తన సంఘములో వారికి చెప్పుకున్నాడు, మీకేంది నష్టం అని ఆయన మాట్లాడుతుంటే ఈ బోకరగాడు లలిత్ కుమార్ గాడు, అరే నేను హిందువులేరా, అసలు హిందువు అంటే అర్థం తెలుసురా నీకు, చిన్నజీరు కాఫీర్, చిన్నజీరు వ్యర్థుడా అన్నాడు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావురా నీవు. నేను హిందువుని. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావురా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మణిపూర్ ఘట్టంలో స్త్రీలని నగ్నంగా ఊరేగించారు కదా, వాళ్ళు స్త్రీలు కదా, వాళ్ళు ఆడవారు కదా. జర్నలిస్టు సోదరి గారు, జర్నలిస్టు ప్రియా సోదరి గారు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తెగజించుకుంటున్నారు నోరుందని. మాకు నోరు లేవా? మా మరియమ్మని తిట్టారే, బండ బూతులు తిట్టారే, భయంకరంగా మాట్లాడారే. మా మరియమ్మ స్త్రీ కదా, మా మరియమ్మ